ఇప్పుడు రాముణ్ణి కొలిచేటోళ్ళు రామాలయం, కృష్ణుని మొక్కేటోళ్ళు కృష్ణుడి గుడి, ఎంకన్న నమ్మినోళ్ళు ఎంకన్న గుడికి. ఎవ్వరికి ఏ దేవుడు కాయుష్ ఉంటే ఆ దేవునికి మొక్కుతారు. క్రైస్తవులు క్రీస్తు చెప్పిన తొవ్వల నడుస్తారు. ముస్లింలు అల్లాను ప్రార్థిస్తారు. అట్లనే జైనులు, బౌద్ధులు, సిక్కులు ఇట్లా శాన తీర్ల మతాలను చూసినాం. కానీ గీల లెక్క ఉండేటోళ్ళని మాత్రం ఇప్పటిదాకా ఏడ చూసుండరులా. ఏ ఇంటికాడ చూసినా ఓ జెండా, గోడల మీద శ్రీచక్రం బొమ్మ. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలా ఈ కాలనీ అంతా ఇట్లనే ఉంటది. లహరి కృష్ణ సమాజం అట ఇల్లది. ఇంతకు ఇల్లు ఏ దేవుని మొక్కుతారంటే భగవద్గీత, బైబుల్, ఖురాన్ మూడున్నాయంటే అన్ని మతాలోళ్ళుంటారేమో అనుకునేరు. వీళ్ళే మూడు చదువుతారు. అట్లా ఎందుకంటే ముస్లింకే దేవుడు అనేది లేడు, క్రిస్టియన్స్ కే దేవుడు అనేది లేడు, హిందువులకి సర్వం ఒకటే దేవుడు, ఒకే దేవుడు. నేను తమిళ్లో మాట్లాడతా, నువ్వు తెలుగులో మాట్లాడుతూ, ఆయన ఉర్దూలో మాట్లాడతా. ఏది మాట్లాడినా అమ్మ అనే పదానికి భాషలు వేరు కానీ పదం అయితే ఒకటే పిలుస్తున్నాం కదా అమ్మని. అలాగా అవన్నీ చెప్పింది ఒకటే వ్యక్తి. అగనట ఏ పేరుతో పిలిచినా దేవుడు ఒక్కడే కదా అంటున్నాడు అన్న. ఏ మత గ్రంథం తెరిచినా ఇదే ముచ్చట చెప్తది. అసొంటప్పుడు ఆ తొవ్వల ఈ తొవ్వల ఎందుకు పోవాలని వెనకటికెంచో గురువు గారు బోధించినట్టు వీళ్ళు సపరేట్ తొవ్వల నడుస్తున్నారు. మొత్తం 100 కుటుంబాలకు మీదనే ఉంటాయి. తాత ముత్తాతలు చెప్పిండ్రు కదా అని కాదు, ఇదే కరెస్ట్ అనిపించి తొవ్వల పోతున్నాం అంటున్నారు. తండ్రులు తీసుకొచ్చిన ఒక ఆచారం లాగా పాటిస్తలేవు. ఇది నిజమని మేము నమ్మిద్దని తెలుసుకొని మేము వెంబడిస్తున్నాం. ఇంకో గమ్మత్ ఏందంటే వారంలో ఓ 24 గంటలు అసలు ఏ పని చేయకుండా దేవుణ్ణి కొలుసుకుంటా కూర్చుంటారు. ఈ ఒక్కరోజు మాత్రం వంట చేయకుండా, పొయ్యిరా చేయకుండా, మేము ఇంకా వేరేతో మాట్లాడకుండా ఇక్కడే మేము అలాంటివి చేస్తూ ఉంటాం. శుక్రవారం మాపటీలు సంది శనివారం మాపటీలు దాకా ఇల్లు ఉడ్చుడు లేదు, పొయ్యి ముట్టించుడు లేదు, ఏ పనికి పోవుడు లేదు, ఏం తినుడు లేదు, ఏం దాగుడు లేదు. దేవుని సేవలనే ఉంటారు. పోరలు పెద్ద మనుషులుంటే మొదలే వండి పెడతారు. వంటలు చేసుకుని పని ముగించుకొని తానాలు వినాలు చేసి పిల్లలకంతా ఏదన్నా ఉంటే అంటే నిన్ననే సిద్ధపరిచేసి అయితే వల్ల మళ్ళీ శుక్రవారం 6 నుంచి శనివారం 6 కొట్టిన దాకా బయట తిరగము. ఒకటి ఆకిలి నూకము, మంట వేయము, వంట చేయము, నీళ్లు పట్టము. ఇలాగ ఏ ఒక దేవుని కోసమే అందరు సుతా చిన్న దందాలు చేస్తోళ్ళు, చిత్తుకాయతాల వ్యాపారం చేస్తోళ్లే. ఇంకో రూల్ ఏందంటే ఎవ్వరు మందు దాగరు, మాంసం తినరు. గురువు జాగాలు ఉండాలనుకుంటే సుతా ఇంకో గొట్టు రూల్ ఉంది. ఆస్తిపాస్తులు గాని మా పేరు మీద ఉండద్దు. మేము మాంసారం గాని మందు దాగడం గాని ఇది ఏ చేయదు. అలాగ చేయని పరిస్థితిని మేము గురువుగా ఉండడానికి అర్హత. గురువు కావాలంటే 5 ఏళ్ళు తమిళనాడులో ట్రైనింగ్ తీసుకొని వస్తారట. దేవుడు ఒక్కడే అని అందరు చెప్తారు. కానీ వారంలో ఓ రోజంతా ఏ పని చేయకుండా దేవుని సేవలనే ఉండుడైతే చిత్రమే ఉన్నది పోన్రి.